చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. కుట్రపూరితంగా కిరణ్ కుమార్ రెడ్డి గతంలో సీఎం అయ్యారని, రాష్ట్రం విడిపోవడానికి కిరణ్ కుమార్ తోడ్పాటు అందించారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టు కేసులతో అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ఇద్దరికీ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు 16 నెలలు. మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు. ఈరోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తా ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఇంకెవరు కూడా ఉండరు, అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు. ఇద్దరే చంద్రబాబు నాయుడు కానీ లేదా కిరణ్ కుమార్ రెడ్డి కానీ. కిరణ్ కుమార్ రెడ్డి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ మామూలు వెన్నుపోటు పూర్తి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈ ఇద్దరిని కూడా మనం చిత్తుగా ఓడించాలంటే శాసనసభకు పోటీ చేస్తా ఉంటే తెలుగుదేశం అభ్యర్థిని కానీ, అదేవిధంగా బీజేపీ తరఫున పోటీ చేస్తా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డిని కానీ తప్పనిసరిగా మనం శత్రువులుగా చూసి వాళ్ళని ఓడించడానికి నడుం బిగించాల ప్రతి వ్యక్తి కూడా.